Hello students, this is Vijaya, lecturer in computer science. In today's video, we'll discuss about what are the different types of charts in MS Excel. We have already discussed about what is the definition of chart and what are the different parts of chart and how to create chart in MS Excel in the last video. In today's video, we'll discuss about types of charts in MS Excel. And firstly, we already know that the definition of chart. అసలు చార్ట్ అంటే ఏంటి అంటే చార్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ విచ్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద డేటా గ్రాఫికల్లీ. డేటాని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలంటే వీల్ యూజ్ ద చార్ట్ యూజ్ చేస్తాం అనమాట. బేసికల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు అనలైజ్ ద డేటా దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద వర్క్షీట్. ఎందుకు యూజ్ చేస్తాం చార్ట్ అంటే విచ్ ఈస్ యూజ్డ్ టు అనలైజ్ ద డేటా విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద వర్క్షీట్ అనమాట. There are different types of charts available in MS Excel. అసలు టైప్స్ ఆఫ్ చార్ట్స్కి వెళ్ళే ముందు ఇఫ్ వన్స్ ద యూజర్ కనుక డేటాని చార్ట్లో రిప్రజెంట్ చేయాలంటే చార్ట్లో రిప్రజెంట్ చేయాలని అనుకున్నాడు అంటే దెన్ ద యూజర్ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది చార్ట్. ఏదో ఒక టైప్ ఆఫ్ చార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎక్సెల్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయమ్మా. అవి ఏంటి అంటే మీకు దాంట్లోంచి ఒక 8 చార్ట్స్ చెప్తున్నాను నేను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏరియా చార్ట్, బార్ చార్ట్, పై చార్ట్ అండ్ కాలమ్ చార్ట్, లైన్ చార్ట్, radar చార్ట్, donut చార్ట్ అండ్ బబుల్ చార్ట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏరియా చార్ట్. అండ్ ఏరియా చార్ట్కి వచ్చేసరికి ఏరియా చార్ట్ ఎలా ఉంటుంది ఆల్రెడీ నోట్ చూసే ఉంటాను. చూడండి ఇలా ఉంటుంది ఏరియా చార్ట్. ఏరియా చార్ట్ అంటే ఏంటంటే అండ్ ఏరియా చార్ట్ షోస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఓవర్ టైం అనమాట. దాంట్లో చేంజ్ ఓవర్ టైంని డిస్ప్లే చేస్తుంది ఏరియా చార్ట్. ఏరియా చార్ట్ అనేది ఇట్ ఈస్ బేసికలీ ఏ లైన్ చార్ట్. ఇది ఒక లైన్ చార్టే బట్ వేర్ ద డేటా ఆఫ్ వేరియస్ సిరీస్ ఆర్ సెపరేటెడ్ లైన్ అండ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ కలర్స్. మామూలుగా లైన్ చార్ట్లో ఏమవుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైన్స్లో డిఫరెంట్ లైన్స్లో మనకి డిస్ప్లే అవుతుంది అండ్ ఈచ్ లైన్ వచ్చేసి ఒక్కొక్క కలర్తో మనకి డిస్ప్లే అవుతుంది లైన్ చార్ట్. అండ్ నెక్స్ట్ చార్ట్లో చూద్దాం మనం వాట్ ఈస్ మనకి లైన్ చార్ట్ అని. బట్ ఈ ఏరియా చార్ట్ ఏమవుతుందంటే యాజ్ లైక్ లైన్ చార్ట్ బట్ ఈ ఏరియా చార్ట్లో ఏమవుతుందంటే ఏరియా బిట్వీన్ ద లైన్స్ ఆర్ ఫిల్డ్ విత్ కలర్ ఆర్ షేడింగ్ అనమాట. ఈ లైన్స్ మధ్యలో ఏమవుతుందంటే ఈ ఏరియా కలర్తో కానీ ఎనీ షేడింగ్తో కానీ ఫిల్ అవుతుంది అనమాట. విచ్ ఈస్ నథింగ్ బట్ ఏరియా చార్ట్. ఏరియా చార్ట్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ లైక్ ఏ లైన్ చార్ట్ ఓన్లీ. లైన్ చార్ట్లో ఏంటి అంటే ఇట్ విల్ డిస్ప్లే యూజింగ్ లైన్స్తో డిస్ప్లే అవుతుంది. అండ్ ఇన్ ఏరియా చార్ట్ ఏమవుతుంది అంటే ఈ లైన్స్ మధ్యలో కలర్ కానీ షేడింగ్ కానీ ఫిల్ అయ్యి మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. వన్స్ మీకు చూపిస్తాను నేను ఎక్సెల్లో ఎలా అప్లై చేయాలి అని. ఫస్ట్ ఏం చేయాలి, ఏదైనా ఆపరేషన్ మనం పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేటాకి మనం చార్ట్ అప్లై చేద్దాం అనుకున్నామో ఆ డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని గో టు ఇన్సర్ట్ ట్యాబ్, క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ట్యాబ్ అండ్ గో టు చార్ట్స్ గ్రూప్ అండ్ క్లిక్ ఆన్ ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా క్రియేట్ చార్ట్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇన్సర్ట్ చార్ట్ డైలాగ్ బాక్స్ వస్తుంది అనమాట. అర్థమైంది కదమ్మా. క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ట్యాబ్, గో టు చార్ట్స్ గ్రూప్లో రైట్ లోవర్ కార్నర్లో మనకి క్రియేట్ చార్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇన్సర్ట్ చార్ట్ డైలాగ్ బాక్స్ ఇలా వస్తుంది. అండ్ ఈ ఇన్సర్ట్ చార్ట్ డైలాగ్ బాక్స్లో వీ కెన్ సీ నెంబర్ ఆఫ్ చార్ట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ చార్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్లో మనకున్న నెంబర్ ఆఫ్ చార్ట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు చూడండి. అండ్ ఫస్ట్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏరియా చార్ట్ కాబట్టి నువ్వు సెలెక్ట్ ఏరియా చార్ట్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియా చార్ట్స్ వీ హ్యావ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఇఫ్ మీకు ఏ చార్ట్ కావాలంటే కనుక ఆ చార్ట్ మీరు ఏం చేయొచ్చండి, యూ కెన్ సెలెక్ట్ చేసుకుని యూ కెన్ క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేస్తే చూడండి మీకు చార్ట్ అప్లై అయింది కదమ్మా. ఇది హౌ టు క్రియేట్ ఏరియా చార్ట్. ఇది ఏరియా చార్ట్ చూడండి. ఇవి లైన్స్ విచ్ రిప్రజెంట్స్ ద డేటా సిరీస్ అనమాట. అండ్ వీటి మధ్యలో ఉన్నాయి చూడండి ఇవేమో మ్యాగ్నిట్యూడ్ అనమాట. టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టోటల్ ఈ ఏరియాని మనకి ఇక్కడ కలర్తో కానీ షేడింగ్తో కానీ ఫిల్ చేసి చూపిస్తుంది ఏరియా చార్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరియా చార్ట్ తర్వాత ఏం తీసుకున్నాము బార్ చార్ట్ అంటే ఏంటంటే
లైక్ ఎస్ కాలమ్ చార్ట్, ఈ బార్ చార్ట్లో ఏమవుతుందంటే హారిజాంటల్ బార్స్ డిస్ప్లే అవుతాయి. చూడండి, బార్ చార్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ హారిజాంటల్ బార్స్ అనమాట. దీంట్లో సిరీస్ ఆఫ్ హారిజాంటల్ బార్స్ ఉంటాయి. దట్ అలౌస్ కంపారిజన్ ఆఫ్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ 2 or more ఐటమ్స్. ఎందుకు యూజ్ అవుతుంది? టు కంపేర్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ 2 or more ఐటమ్స్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా, 2 or more ఐటమ్స్ని కంపేర్ చేయడానికి ఈ బార్ చార్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈచ్ బార్ ఇన్ ద బార్ చార్ట్ ఈజ్ ఏ సింగిల్ డేటా పాయింట్ అనమాట. ఒక్కొక్క బార్ ఒక్కొక్క సింగిల్ డేటా పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, కంప్యూటర్లో ప్రసన్న మార్క్స్, అండ్ కంప్యూటర్లో సాహితీ మార్క్స్, అండ్ కంప్యూటర్లో సత్య మార్క్స్, కంప్యూటర్లో రవి మార్క్స్, అండ్ హర్షిక మార్క్స్, అలా అనమాట. ఈచ్ బార్ రిప్రజెంట్స్ ఏ సింగిల్ డేటా పాయింట్. ఇది బార్ చార్ట్. ఒకసారి మీకు చూపిస్తాను నేను. జస్ట్ ఏం చేస్తామంటే డేటా సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ట్యాబ్, click on go to charts group and click here create chart option. Now it displays a chart dialog box. Change chart dialog box already apply chesam kabatti change chart dialog box vachindi. Now you can click on which chart, bar chart. So click on bar and it displays different bar charts that are available in MS Excel. Now select any one of the chart. Select cheskoni you can click on okay. Okay click cheste chudandi బార్ చార్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ ద వే టు క్రియేట్ ఏ చార్ట్, టు అప్లై బార్ చార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పై చార్ట్. పై చార్ట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పై చార్ట్ ఈస్ ద బెస్ట్ యూజ్డ్ ఫర్ కంపారిజన్ ఫర్ ద పర్సంటేజ్ ఆఫ్ ది సమ్ దట్ సెవరల్ నెంబర్స్ రిప్రజెంట్. పై చార్ట్ ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే టోటల్ సమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్సంటేజ్లో కనుక మనం డిస్ప్లే చేయాలనుకుంటే పై చార్ట్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ ద ఫుల్ పై రిప్రజెంట్స్ ద టోటల్ సమ్. ఫుల్ పై ఏం చేస్తుందంటే విచ్ రిప్రజెంట్స్ ద టోటల్ సమ్ అండ్ ఈచ్ స్లైస్ ఇన్ ద పై రిప్రజెంట్స్, ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఒక్కొక్క డేటా సిరీస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? ఈచ్ స్లైస్ వచ్చేసి విచ్ రిప్రజెంట్స్ ద ఈచ్ నెంబర్, ఒక్కొక్క నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దెర్ ఈజ్ ఓన్లీ వన్ డేటా సిరీస్ ఇన్ ద పై చార్ట్. పై చార్ట్లో మనకి ఓన్లీ ఒక సింగిల్ డేటా సిరీస్ మాత్రమే ఉంటుందమ్మా. అండ్ ఇఫ్ మోర్ దాన్ వన్ డేటా సిరీస్ ఉంటే కనుక ఎక్సెల్ ప్లాట్స్ ఫర్ ఫస్ట్ వన్ ఓన్లీ, ఫస్ట్ వన్కే ఎక్సెల్ అనేది పై చార్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇఫ్ మనం తీసుకున్న డేటాలో చూడండి, సోర్స్ డేటాలో ఏమున్నాయి? హర్షిక రికార్డ్ ఒకటి, రవి రికార్డు, సత్య, సాహిత్య అండ్ ప్రసన్న, ఈ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ రికార్డ్స్కి మనం పై చార్ట్ అప్లై చేస్తే ఒక్కసారి చూడండి, డిజైన్లో చేంజ్ చార్ట్ టైప్ మీద క్లిక్ చేస్తే దెన్ చేంజ్ చార్ట్ టైప్ డైలాగ్ బాక్స్ వస్తుంది. నౌ యూ కెన్ సెలెక్ట్ పై చార్ట్. పై చార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పై చార్ట్స్ ఏమున్నాయో అన్నీ కనిపిస్తాయి మనకి. నౌ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది చార్ట్. సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే. దెన్ పై చార్ట్ డిస్ప్లే అవుతుంది. బట్ ఈ పై చార్ట్లో ఏమైంది? ఓన్లీ డిస్ప్లేస్ ఓన్లీ హర్షిక మార్క్స్, ఒక్క రికార్డ్ మార్క్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి పై చార్ట్లో. అంటే దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఎస్ ఉంది ఆల్టర్నేటివ్, అది నెక్స్ట్ చూద్దాము. ఓకేనమ్మా. పై చార్ట్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ వన్ రికార్డ్ డేటా, ఒక సింగిల్ డేటా సిరీస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. చూడండి, ఓన్లీ హర్షిక మార్క్స్, హర్షికకి హిందీలో, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ ఇవి మాత్రమే డిస్ప్లే అయ్యాయి. ఇది అబౌట్ పై చార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైన్ చార్ట్, కాలమ్ చార్ట్. కాలమ్ చార్ట్ అంటే యాజ్ లైక్ బార్ చార్ట్. బార్ చార్ట్లో ఏం చేసాం? హారిజాంటల్ లైన్స్లో డిస్ప్లే చేసాం. బట్ ఇన్ కాలమ్ చార్ట్ విల్ డిస్ప్లే ఇన్ వర్టికల్ కాలమ్స్. వర్టికల్ కాలమ్స్లో సిరీస్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేస్తాము. చూడండి, ఏ కాలమ్ చార్ట్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ వర్టికల్ కాలమ్స్ దట్ అలౌస్ కంపారిజన్ ఆఫ్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ 2 or more ఐటమ్స్. ఈచ్ కాలమ్ ఇన్ ఏ కాలమ్ చార్ట్ ఈజ్ ఏ సింగిల్ డేటా పాయింట్. ఒక్కొక్క సింగిల్ కాలమ్నే ఒక్కొక్క సింగిల్ డేటా పాయింట్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో హర్షిక మార్క్స్ ఇవి, అండ్ ఇవేమో రవి మార్క్స్, సత్య మార్క్స్, సాహితీ మార్క్స్ అండ్ ప్రసన్న మార్క్స్, అలా అనమాట. ఈచ్ కాలమ్ రిప్రజెంట్స్ ఏ సింగిల్ డేటా సిరీస్. సో ఎక్సెల్లో చూద్దాం హౌ టు క్రియేట్. సో చేంజ్ చార్ట్ టైప్ చేంజ్ చేస్తాను నేను. ఏం చార్ట్ అంటే కాలమ్ చార్ట్ కాబట్టి క్లిక్ ఆన్ కాలమ్ చార్ట్. నో సెలెక్ట్ డిసైడ్ కాలమ్. ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే మీకు ఆ డేటా అనేది కాలమ్ చార్ట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది అబౌట్ కాలమ్ చార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైన్ చార్ట్. లైన్ చార్ట్ అంటే వీ ఆల్రెడీ డిస్కస్డ్, ఈ ఏరియా చార్ట్లో చెప్పాను కదా. ఈ లైన్ చార్ట్లో ఏమవుతుందంటే దీస్ గ్రాఫ్ డిస్ప్లే జస్ట్ లైక్ లైన్స్ ఇన్ ఏ గ్రాఫ్ పేపర్. గ్రాఫ్ పేపర్లో లైన్స్ ఎలా డిస్ప్లే చేస్తాం అలా డిస్ప్లే అవుతాయి అనమాట. దే ఆర్ యూజ్ టు రిప్రజెంట్ ఏ సిరీస్ ఆఫ్ డేటా రేంజెస్ టు కంపేర్ 2 or more డేటా సిరీస్. కానీ దీన్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే 2 or more డేటా సిరీసెస్ని, ఆ డేటా రేంజెస్ని కంపేర్ చేస్తాం అనమాట. ఒకసారి మీకు అప్లై చేసి చూపిస్తాను నేను.
చేంజ్ చార్ట్ టైప్. జస్ట్ అప్పుడు ఏమవుతుంది, లైన్ చార్ట్ కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ లైన్. క్లిక్ చేస్తే మీకు లైన్ చార్ట్స్ ఏమున్నాయి అన్నీ కనిపిస్తాయి. నా సెలెక్ట్ ఎనీ రిక్వైర్డ్ చార్ట్ సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే ప్రెస్ చేస్తే మీకు లైన్ చార్ట్ అప్లై అవుతుంది. ఇది అబౌట్ లైన్ చార్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రేడార్ చార్ట్. రేడార్ చార్ట్ అంటే ఏంటంటే, రేడార్ చార్ట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as spider charts. వీటి మన స్పైడర్ చార్ట్స్ అని కూడా పిలుస్తామమ్మా. దిస్ షోస్ ద వాల్యూస్ ఇన్ ద రిలేషన్ టు ద సెంటర్ పాయింట్ అండ్ ఈచ్ అదర్ డేటా ఆఫ్ ద సేమ్ data point and each other. Data of the same data series are connected by lines. These charts depicts each series point. దీంట్లో ఏం చేస్తామంటే ఒక సెంటర్ పాయింట్ని బేస్ చేసుకుని ఈచ్ డేటా సిరీస్ని దీంట్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఈచ్ డేటా సిరీస్ కూడా ఏమవుతుందంటే ఒక లైన్తో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట, బేసింగ్ ఆన్ ది సెంటర్ పాయింట్ని బేస్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను ఎక్సెల్లో. మనం తీసుకున్న డేటాకి ఒకసారి మీకు స్పైడర్ చార్ట్ అప్లై చేసి చూపిస్తాను. క్లిక్ ఆన్ రేడార్ చార్ట్. క్లిక్ చేస్తే మీకు టైప్స్ ఆఫ్ రేడార్ చార్ట్స్ ఏమున్నాయో చూపిస్తుంది. నో సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది చార్ట్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. దెన్ ఏమవుతుందంటే చూడండి, బేసింగ్ ఆన్ ది సెంటర్ పాయింట్ మనకి ఏమైంది, ఈచ్ డేటా సిరీస్ ఇస్ కనెక్టెడ్ బై యూజింగ్ నెంబర్ ఆఫ్ లైన్స్. డిఫరెంట్ లైన్స్తో మనకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఈ రేడార్ చార్ట్లో. ఇది రేడార్ చార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డానెట్ చార్ట్. డానెట్ చార్ట్ వచ్చేసి ఏమవుతుందంటే, ఇందాక మనం పై చార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. పై చార్ట్లో ఏమైంది, ఓన్లీ ఒక సింగిల్ సిరీస్ ఆఫ్ డేటా మాత్రం డిస్ప్లే అయింది. బట్ ఇన్ ఈ డానెట్ చార్ట్లో ఏం చేయొచ్చు అంటే, మనం ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో, అంటే ఎన్ని సిరీస్ ఆఫ్ డేటా ఉన్నాయో ఆ సిరీస్ ఆఫ్ డేటా అంతటిని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. చూడండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద పై చార్ట్, బట్ ఇట్ క్యాన్ షో మోర్ దాన్ వన్ డేటా సిరీస్. ఒక డేటా సిరీస్ కన్నా ఎక్కువ మనం రిప్రజెంట్ చేయొచ్చు. చూడండి, ఒకే చార్ట్లో అందరి మార్క్స్ డిస్ప్లే చేసాం అనమాట. అందరి స్టూడెంట్స్ అందరి మార్క్స్ కూడా డిస్ప్లే చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, మనం తీసుకున్న డేటాకి చేంజ్ చార్ట్ టైప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డానెట్ చార్ట్ కదా, క్లిక్ చేస్తే మీకు టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఇక్కడ ఉన్నాయి. జస్ట్ క్లిక్ చేయండి, డానెట్ చార్ట్ అప్లై అవుతుంది అనమాట. ఈచ్ డేటా సిరీస్ మొత్తం డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే హర్షిక మార్క్స్, రవి మార్క్స్, సత్య, సాహితి, ప్రసన్న మార్క్స్ అందరి మార్క్స్ డిస్ప్లే అవుతాయి దీంట్లో. ఇది అబౌట్ సిరీస్ డానెట్ చార్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అబౌట్ బబుల్ చార్ట్. బబుల్ చార్ట్ అంటే ఏంటంటే, యాజ్ ద నేమ్ ఇండికేట్స్ దీస్ చార్ట్స్ విల్ డిస్ప్లే విత్ బబుల్స్. ఈ చార్ట్స్ ఎలా డిస్ప్లే అవుతాయి అంటే బై యూజింగ్ విత్ బబుల్స్ డిస్ప్లే చేస్తాం. ద అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ చార్ట్స్ ఈస్ దట్ కెన్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బబుల్స్. ఓన్లీ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బబుల్స్ డిస్ప్లే చేస్తాము. లెటెస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఈ చార్ట్ టైప్ నేను చేంజ్ చేసి చూపిస్తాను. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బబుల్స్లో సెలెక్ట్ ఎనీ వన్, క్లిక్ ఆన్ ఓకే. దెన్ బబుల్స్లో చార్ట్ అని డిస్ప్లే అవుతుంది. బట్ ఏంటంటే, వన్స్ మనం ఏదైతే డేటాకి మనం చార్ట్ అప్లై చేయాలనుకున్నామో, డేటా సెలెక్ట్ చేసిన తర్వాత దానికి సూటబుల్ అయిన చార్ట్ని మాత్రమే అప్లై చేయాలి. అదేనా, ఎవ్రీ డేటాకి, అంటే ఏ టైప్ ఆఫ్ డేటాకి కన్సిడర్ ఒక టైప్ ఆఫ్ డేటా ఉంది, ఆ డేటాకి అన్ని చార్ట్స్ అప్లై అవుతాయి అంటే అప్లై అవుతాయి, కానీ దే ఆర్ నాట్ సూటబుల్ అనమాట. మనకి ఏదైతే సూటబుల్ అయిందో చార్ట్, ఆ చార్ట్నే మనం అప్లై చేసుకోవాలి. అదేవిధంగా చూడండి, హియర్ బబుల్ చార్ట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అవర్ డేటా. ఎందుకంటే చూడండి, వెరీ కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. తెలుస్తుందా అసలు మనకి ఇక్కడ తెలియట్లేదు. సో విచ్ ఈస్ సూటబుల్ అంటే ఏ డేటాకి అయితే అది సూటబుల్ అయిందో ఆ డేటాకి మనం ఆ చార్ట్ని అప్లై చేసుకోవాలి. హియర్ మనకి ఏ చార్ట్ సూటబుల్ అంటే either column chart or bar chart. These two are suitable for our data. మనం తీసుకున్న డేటాకి either column chart కానీ బార్ చార్ట్ కానీ మోర్ సూటబుల్ అనమాట బాగా. సో సూటబుల్ అయిన చార్ట్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. నాట్ ఫర్ ఆల్ చార్ట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అన్ని డేటాస్కి వర్కౌట్ అవ్వు అనమాట. సూటబుల్ చార్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనమ్మా, దీస్ ఆర్ ద టోటల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఒకసారి మనం చూద్దాం. ఓకేనమ్మా, టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఏమున్నాయి మనకి, ఏరియా చార్ట్, బార్ చార్ట్, పై చార్ట్. పై చార్ట్కి డానెట్ చార్ట్కి డిఫరెన్స్ ఏంటి, పై చార్ట్లో ఓన్లీ సింగిల్ డేటా సిరీస్ మాత్రం డిస్ప్లే చేస్తాము. అండ్ డానెట్ చార్ట్లో అన్ని టోటల్ ఎన్ని రికార్డ్స్ తీసుకున్నామో అంటే మోర్ దాన్ 1 రికార్డ్స్ డేటాని డిస్ప్లే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే కాలమ్ చార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్టికల్ లైన్స్తో డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే లైన్ చార్ట్ మీన్స్ ఇట్ ఓన్లీ డిస్ప్లేస్ గ్రాఫికల్ లైన్స్. ఏదైతే మనకి గ్రాఫ్ పేపర్లో లైన్స్ ఎలా డిస్ప్లే చేస్తాం అలా డిస్ప్లే అవుతుంది. అండ్ రేడార్ చార్ట్ మీన్స్ బేసింగ్ ఆన్ ద సెంటర్ పాయింట్ ఈచ్ డేటా సిరీస్ ఈస్ కనెక్టెడ్ విత్ లైన్స్ అనమాట రేడార్ చార్ట్లో.
అండ్ బబుల్ చార్ట్ వచ్చేసరికి విచ్ షోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బబుల్స్ అనమాట. దిస్ ఈస్ ద టోటల్లీ అబౌట్ different types of charts in MS Excel. Thank you.